whenever, wherever, whoever, whichever అండ్ వాట్ ఎవర్. వీటిని వాడడంలో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదా. ఇప్పుడు సింప్లిఫై చేస్తున్నాను చూడండి. ఫస్ట్ వర్డ్ ఏంటి? వెన్ ఎవర్. వెన్ ఎవర్లో వెన్తో స్టార్ట్ అవుతుంది, అంటే అది ఎప్పుడు, అంటే ఎప్పుడైనా టైంని గురించి మాట్లాడుతుంది వెన్ ఎవర్ అంటే. సింపుల్. గివ్ మీ ఎ కాల్ వెన్ ఎవర్ యూ నీడ్ మనీ. మీకు ఎప్పుడు డబ్బులు అవసరం ఉంటే అప్పుడు నాకు కాల్ చేయండి అని. వెన్ ఎవర్ అంటే ఎప్పుడైనా, ఎప్పుడంటే అప్పుడు అని. నెక్స్ట్ వన్ వేర్ ఎవర్. వేర్ ఎవర్లో వేర్తో స్టార్ట్ అవుతుంది, అంటే ప్లేస్ని గురించి మాట్లాడుతుంది. వేర్ ఎవర్ అంటే ఎక్కడైనా అన్నట్టు. యూ కెన్ సిట్ వేర్ ఎవర్ యూ వాంట్ టు సిట్. ఎక్కడ కూర్చోవాలనిపిస్తే అక్కడ కూర్చోండి. ఎక్కడైనా అన్నట్టు. ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడైనా. సిట్, యూ కెన్ సిట్ వేర్ ఎవర్ యూ వాంట్ టు సిట్. నెక్స్ట్ వన్ హూ ఎవర్. హూ ఎవర్లో స్టార్టింగ్లో ఏముంది? హూ ఉంది, అంటే అది పర్సన్ గురించి మాట్లాడుతుంది. హూ ఎవర్ ఆన్సర్స్ ది క్వశ్చన్ గెట్స్ ది ప్రైజ్ మనీ. ఎవరైనా, ఎవరు ఆన్సర్ చేస్తే వాళ్ళకు ప్రైజ్ మనీ వస్తుంది. హూ ఎవర్ ఆన్సర్స్ ది క్వశ్చన్ గెట్స్ ది ప్రైజ్ మనీ. నెక్స్ట్ వన్ విచ్ ఎవర్. విచ్ ఎవర్ అంటే ఏదైనా, అంటే కొన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు దాంట్లో నుంచి ఏది అంటే విచ్ అంటాం కదా. సో విచ్ ఎవర్ అంటే దాంట్లో నుంచి ఏదైనా అన్నట్టు. విచ్ అంటే ఏది, విచ్ ఎవర్ అంటే ఏదైనా. యూ చూస్ విచ్ ఎవర్ షర్ట్ యూ లైక్. 4 షర్ట్స్ ఉన్నాయి. యూ చూస్ విచ్ ఎవర్ షర్ట్ యూ లైక్. దీంట్లో ఏదైనా తీసుకోండి, ఏది నచ్చితే అది తీసుకోండి అన్నట్టు. నెక్స్ట్ వాట్ ఎవర్. వాట్ ఎవర్ అంటే కూడా ఏదైనా అనే, ఏదైనా, ఏమైనా అనే, విచ్ ఎవర్ లాగానే, కానీ కొంచెం తేడా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే విచ్ ఎవర్ అంటే కొన్ని ఆప్షన్స్లో నుంచి ఇది చూజ్ చేసుకోవడం అన్నట్టు, ఏదైనా అని. వాట్ ఎవర్ అంటే అలా కాదు, జనరల్గా బ్రాడ్ టర్మ్ అన్నట్టు, ఏదైనా అన్నట్టు, వీటిలో నుంచి అని కాదు, ఏదైనా. యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, అంటే మీరు ఏం చేయాలంటే అది చేయండి అన్నట్టు. యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. యూ వేర్ వాట్ ఎవర్ యూ వాంట్ టు వేర్. ఈ 4 షేడ్స్లో నుంచి ఒకటి అని అన్నప్పుడు విచ్ ఎవర్ అన్నాం కదా, కానీ మీరు ఏం వేసుకోవాలనుకుంటే అది వేసుకోండి. యూ కెన్ వేర్ వాట్ ఎవర్ యూ వాంట్ టు వేర్. సో అర్థమైంది అనుకుంటున్నాను. వీటిని యూజ్ చేసి, అర్థమైనా కూడా యూజ్ చేసి కామెంట్స్లో ఎగ్జాంపుల్స్ రాయండి. మీరు ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటుంది.